పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఏస్కేలు గ్రంథం 12వ అధ్యాయం 1 నుండి 16 వచనాలు చదువుకోవాలి. తప్పనిసరిగా ప్రతివారు లేఖనాలు చదివేటప్పుడు మీ గ్రంథాన్ని మీరు తెరచి చూడడం, అలవరుచుకోవడం మంచిది. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, తిరుగుబాటు చేయు వారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగియు చూడకై ఉన్నారు, విను చెవులు కలిగియు వినకై ఉన్నారు. నరపుత్రుడా, దేశాంతరం పోవానికి తగిన సామగ్రిని మూట కట్టుకొని పగటివేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరి ఒక స్థలమునకు పొమ్ము. వారు తిరుగుబాటు చేయువారు అయినను దీన్ని చూచి విచారించుకుందరేమో. దేశాంతరం పోవాడు తన సామాగ్రిని తీసుకున్నట్లు వారు చూచుచుండగా నీ సామాగ్రిని పగటి యందు బయటకు తీసుకొని వచ్చి వారు చూచుచుండగా అస్తమానమైన ప్రయాణమై పరదేశమునకు పోవాని వలె నీవు బయలుదేరవలెను. వారు చూస్తుండగా అన్న మీట్ లో ఉన్నారన్నా. వచనం. వారు చూచుచుండగా రాత్రి యందు మూట భుజం మీద పెట్టుకొని నేల కనబడకుండా నీ ముఖము కప్పుకొని దానిని కొనిపొమ్ము. నేను ఇశ్రాయేలీయులకు నిన్ను సూచనగా నిర్ణయించి తిని ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తిని. ఎట్లనగా నేను దేశాంతరం పోవాడనైనట్టుగా పగటి యందు నా సామాగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నం వేసి వారు చూచుచుండగా సామాగ్రిని తీసుకుని మూట భుజం మీద పెట్టుకుంటుని ఉదయమున యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు చేయునదేమని తిరుగుబాటు చేయి ఇశ్రాయేలు నిన్ను అడుగుదురు గనుక నీవు వారితో ఇట్లము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమగా, ఈ దేవోక్తి భావము యెరూషలేములోనున్న ప్రధానికిని దానిలోనున్న ఇశ్రాయేలుకందరికిని చెందును. కాబట్టి వారికి మాట చెప్పు, నేను మీకు సూచనగా ఉన్నాను. నేను సూచించినది వారికి కలుగును. వారు చెరలోనికి పోయి దేశాంతరమున నివాసులగుదురు. మరియు వారిలో ప్రధానులగు వాడు రాత్రి అందు సామాగ్రిని భుజం మీద పెట్టుకుని తానే మోసుకొని పోవుటకై తన సామాగ్రిని బయటికి తెచ్చుకొనవలనని గోడ కన్నం వేసి నేల చూడకుండా ముఖము కప్పుకొని పోవును. అతని పట్టుకుంటకై నేను నా వలయొగ్గి వాని చిక్కించుకొని కల్దీల దేశమైన బబులోనుకు వాని తెప్పించెదను. అయితే ఆ స్థలమును చూడకై అతడు అక్కడ చచ్చును. మరియు వారికి సహాయులై వచ్చిన వారందరినీ అతడు దండు వారిని అందరినీ నేను నలుదిక్కులా చెదరగొట్టి కత్తి దూసి వారిని తరిమెదను. వారిని అరణ్యములో చెదరగొట్టి ఆయా దేశములలో వారిని వెళ్ళగొట్టిన తరువాత నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. అయితే నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు తాము చేసిన అన్యజనులు తమ హేయ కృత్యములన్నింటినీ వారు వివరించి తెలియజెప్పుటకై ఖడ్గము చేత కూలకుండను, క్షామమునకు చావకుండను, తెగులు తగులకుండను నేను వారిలో కొందరిని తప్పించదను. చదవబడిన దైవలేఖనం కొరకు చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా దేవ, పరమందు ఆసీనుడవైన మా ప్రియ ప్రభువా, స్తోత్రపాత్రుడా, పూజ్యనీయుడా, వేల్పులలో గనుడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, జీవాధిపతి,
మీ గణనామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, మా ప్రభువా, మమ్మను మీరెంతో ఎక్కువగా ప్రేమించుచు మీ రెక్కల నీడలో మమ్మను కాపాడుచు మేలు చేస్తూ ఉన్నందుల కొరకు స్తోత్రములు. విడువని దేవుడుగా, ఎడబాయిని దేవుడుగా, మా కన్నతండ్రిగా మీరుండి మా పక్షంగా చేస్తున్న మేళ్ళన్నింటిని బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, మీ నామ మహిమార్థమై మీ పిల్లలమైన మేము మీ ఎదుట సాగిలపడి మీకు మహిమ ఆపాదించే ధన్యత మాకిచ్చారు. కనుకనే నేటి వరకు సజీవులుగా మీ సన్నిధాన వర్తనులుగా చేసుకుని మీ రెక్కల నీడలో కాపాడారు. చేరువచ్చిన వారిని బలపరచి మీ వాక్యము చేత స్థిరపరచి ఆత్మీయతలో వర్ధిల్లింపచేసి రాకడకు రెడీ చేయమని కోరుచు మా ప్రభువైన క్రీస్తేసు నామమున ప్రార్థించి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగములో 1 నుండి 16 వచనాలు సామాగ్రి మూటగట్టుకొని పోవుట. సామాగ్రి మూటగట్టుకొని పోవుట. ఈ అధ్యాయములో ముఖ్యంగా 2 సూచనలు చెప్పబడ్డాయి. ఈ అధ్యాయములో ముఖ్యంగా 2 సూచనలు చెప్పబడ్డాయి. ఈ 2 సూచనల్లో ఉన్న వివరాలు మనము తేటగా గమనించవచ్చు. మొత్తం 28 వచనాలు ఉన్నాయి. 28 వచనాలు. 1 నుంచి 16 వచనాల్లో సామాగ్రి మూటగట్టుకొని పోవుట. 17 నుండి 20 వచనాలలో భయము, చింత. భయము, చింత. 21 నుండి 28 వచనాలలో దేవుడు చెప్పినది త్వరగా జరుగును. దేవుడు చెప్పినది త్వరగా జరుగును. అయితే మనము సమయాన్ని బట్టి సంగతిని ధ్యానం చేద్దాం. ఇప్పుడు మనము సామాగ్రి మూటగట్టుకొని పోవుట. 1 నుంచి 16 వచనాలలో యెహోవా వాక్కు, నరపుత్రుడా, తిరుగుబాటు చేయు వారి మధ్య నివసించుచున్నావు అన్నాడు. ఎక్కడ? తిరుగుబాటు చేయు వారి మధ్య నివసించుచూ ఉన్నావు అన్నాడు. నిజమే ప్రియులారా, దైవ గ్రంథములో మనం ఆలోచన చేసినప్పుడు ఈ ప్రజలు తిరుగుబాటు చేసే ప్రజలని 12వ అధ్యాయం 2వ వచనంలో మనము చూస్తున్నాం. అంతేకాదు 2వ అధ్యాయం 3వ వచనం నుండి కూడా 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు. 4వ వచనం, వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్తయున్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపుము. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు. తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకు, వారి మాటలకు భయపడకుము. వారి తిరుగుబాటు చేయు వారికి
వారికి భయపడకుము అని చెప్పాడు. కనుక ఎలాంటి ప్రజల మధ్యకు యెహెజ్కేలును పంపాడో దైవ గ్రంథములో స్పష్టంగా వ్రాయబడినట్లుగా మనము చూస్తున్నాం. వారు బ్రహ్మదండి చెట్లు, వారు ముండ్ల తుప్పలు, వారు తేళ్ళు. వారు వినినా వినకపోయినా దేవుని వాక్యాన్ని నీవు ప్రకటించాలి. ఎందుకు వినని వారికి ప్రకటించడం? అంటే ఏదో ఒక దినాన ప్రవక్త వారి మధ్య ఉన్నాడు, అయినా కూడా వారు దైవవాక్యమును నిర్లక్ష్యము చేశారు అని చెప్పడానికి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. నిజమే ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో ఈ ప్రజల యొక్క సంగతి ఎంత ఘోరంగా ఉన్నదో చూశారా? నరపుత్రుడా, తిరుగుబాటు చేయు వారి మధ్య నీవు నివసించుచున్నావు అనే మాటలు మనము చూస్తున్నాం. ప్రియులారా, యెహెజ్కేలు కాలంలోనున్న ప్రజలు చాలా కఠినులుగా కనబడుచూ ఉన్నారు. చాలా అంటే చాలా కఠినులు. నిజంగా వారి జీవితాలు ఎలా ఉన్నాయంటే, అసలు మోషే కాలములో వారి ప్రయాణంలో ఉన్నప్పుడే అరణ్యంలో ఎన్నోసార్లు తిరుగుబాటు చేసిన జనులు. వారు తిరుగుబాటు చేసిన జనులు. 78వ కీర్తన 40వ చరణాన్ని మనము చదివినప్పుడు మనకు ఆ విషయం కొద్దిగా అర్థమవుతుంది. దేవుని వాక్యములో వ్రాయబడిన మాట 78వ కీర్తనలో 40వ చరణం. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి అన్నాడు. ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో తిరుగుబాటు చేశారు, దుఃఖపెట్టారు. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు. వారు మాటి మాటికి దేవుని శోధించిరి అన్నాడు 41లో. ప్రియులారా, దేవుడు ఎంత సహించాడో అనే విషయం మనకి అర్థమవుతుంది. అలాంటి ప్రజల మధ్యలో యెహెజ్కేలును పంపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి సంగతిని మనము ఆలోచన చేయాలి. వారి స్థితి అంతా దేవునికి తెలుసు. వారి స్థితి అంతా దేవునికి తెలుసు. వారి స్థితి అంతా తెలుసు. వారు చూచు కన్నులు కలిగి చూడకయు, చూచే కన్నులు కలిగి చూడకయు, వినే చెవులు కలిగి వినకయు ఉన్నారు. కానీ దేవుని వాక్యము వినువారు, అలా చేయువారు ఎవరండి? ధన్యులు. దేవుని వాక్యము వినువారు, ఆ చొప్పున చేయువారు ధన్యులు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు. మత్తయి వ్రాసిన సువార్త 13వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు. ఏమండి, వీరికి కన్నులు ఉండి కూడా చూడలేనట్టుగా, చెవులుండి కూడా వినలేనట్టుగా ఉన్నారు. అయితే యెహెజ్కేలు వారి మధ్య సూచనగా ఉన్నట్లుగా కనబడుతున్నాడు. యెహెజ్కేలు వారి మధ్య సూచనగా ఉన్నట్లు కనబడుతూ ఉన్నాడు. 12వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనాన్ని మనము చూచినప్పుడు,
వారు చూచుచుండగా రాత్రి అందు మూట భుజం మీద పెట్టుకుని నేల కనబడకుండా నీ ముఖము కప్పుకొని దానిని కొనిపొమ్ము. నేను ఇశ్రాయేలీలకు నిన్ను చూచెనగా నిర్ణయించి తిని అన్నాడు. నిన్ను ఇశ్రాయేలీలకు చూచెనగా నిర్ణయించి తిని అన్నాడు. 11వ వచనములో ఏమన్నాడు? 12వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి వారికి ఈ మాట చెప్పుము, నేను మీకు సూచనగా ఉన్నాను. నేను మీకు సూచనగా ఉన్నాను. అంటే ఇశ్రాయేలీలకు సూచనగా యెహెజ్కేలు ఉన్నాడు. ఆ ప్రజలు చెప్పిన వినేవారుగా లేడు కనుక ఆ ప్రజలకు జరగబోయే పరిస్థితి యెహెజ్కేలు చేసి చూపించేవాడు. యెహెజ్కేలు చేసి చూపించేవాడు. యెహెజ్కేలు చేయుచూ ఉండగా అవి ప్రజలకు చాలా వింతగా కనబడేవి. అప్పుడు ప్రజలు అడిగేవారు, నీవు చేయునది ఏమని అడిగేవారు. నీవు చేసేదేమిటి అని అడిగేవారు. 9వ వచనం చూడండి. 9వ వచనం. నరపుత్రుడా, నీవు చేయనదేమని తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీలు నిన్ను అడుగుదురు గనుక నీవు వారితో ఇట్లనుము. ఆయన అడిగేవారు, నువ్వు చేసేదేమిటి నరపుత్రుడా? నీవు చేయనదేమని తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీలు ఆయన అడుగుతారని దేవుడు మాట్లాడినట్లుగా మనము చూస్తాం. అవును, యెహెజ్కేలు నేను మీకు సూచనగా ఉన్నాను, నేను చేసినది వారికి కలుగునని చెప్పేవాడు. ఇలాంటి సూచనలు ఈ గ్రంథమందు యెహెజ్కేలు చేసి చూపించాడు. యెహెజ్కేలు ఈ గ్రంథమందు చేసి చూపించాడు. 4వ అధ్యాయములో 2, 5వ అధ్యాయములో వెంట్రుకలను గూర్చిన సూచన. వెంట్రుకలను గూర్చిన సూచన అది మరి ఒక్క సూచన. అయితే ఇక్కడ ఇశ్రాయేలీయులు చూచుచుండగా గోడకు కన్నము వేసి సామగ్రిని మూటగట్టుకొని నేల కనబడకుండా ముఖము కప్పుకొని వారు చూచుచుండగా దేశాంతరము పోయినట్టు వెళ్ళుచున్నాడు. ఏమండి, ఇశ్రాయేలీయులు చూచుచుండగా గోడకు కన్నం వేసి సామాగ్రిని మూటగట్టుకొని నేల కనబడకుండా ముఖము కప్పుకొని వారు చూచుచుండగా దేశాంతరము పోయినట్టుగా వెళ్ళుచున్నాడు. ఆ మాటలు 3 నుండి 12 వచనాలు చూస్తాం. ఈ భాగమందు వారు చూచుచున్న మూట ఏడు సార్లు చూచుచున్నారు. వారు తిరుగుబాటు చేయువారు. అయినను దీనిని చూచి విచారించుకొందురేమో అని 3లో చూచుచూ ఉన్నాం. 3లో నరపుత్రుడా, దేశాంతరం పోవానికి తగిన సామాగ్రి మూటగట్టుకొని పగటి వేళ వారు చూచుచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూచుచుండగా మరి ఒక స్థలమునకు పొమ్ము. వారు తిరుగుబాటు చేయువారు. అయినను దీన్ని చూచి విచారించుకొందురేమో. దీనిని చూచి విచారించుకొందురేమో అంటే దేవుడు యెహెజ్కేలు ద్వారా వారికి ఒక పాఠాన్ని నేర్పుచూ ఉన్నాడు. కారణం ఏమిటంటే వారు మార్పు చెందుతారు, దేవుని మాట వింటారు అనే ఉద్దేశం. విచారించుకొని వారి దుర్మార్గము విడుచుదురేమో. దేవుని ఉద్దేశం ఏమిటండి? వారి దుర్మార్గాన్ని వారు ఏం చేయాలి? విడిచిపెట్టాలి అనే ఉద్దేశము
దేవుడు కలిగి ఉన్నాడు గనుక ఆ విధంగా ఆయన చేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలచిన కీడును చేయక నేను సంతాపపడునట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గము విడుచుదురేమో. ఏమన్నాడండి? వారి దుర్మార్గమును బట్టి వారు చేయదలచిన కీడు చేయక నేను సంతాపపడునట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గమును విడుచుదురేమో. దేవుని ఆలోచన ఎంత గొప్పదండి. వారు సారిసారికి దేవుని వైపు మళ్ళుకోవాలని దేవుడు చేసే ప్రయత్నం ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. దేవుడు మనకు కూడా చాలాసార్లు పాఠం నేర్పడానికి కొన్ని సందర్భాలు మన ముందు ఉంచుతాడు. అది మనము గుర్తించాలి. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 3వ వచనం. నేను యోధా వారికి చేయనుద్దేశించు కీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించునట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో. రేమో. చూశారా? నేను యోధా వారికి చేయనుద్దేశించు కీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించునట్లు తమ దుర్మార్గమును విడిచి పశ్చాత్తాపపడుదురేమో. కనుక దేవుడు యెహెజ్కేలు ద్వారా ఈ యెహెజ్కేలు గ్రంథములో 12వ అధ్యాయములో కొన్ని కార్యాలు చేయించుచూ ఉన్నాడు. దాన్ని చూసైనా వారు మార్పు చెందుతారేమోనని. యెహెజ్కేలు ఏది చెప్పానో అది ముందు చేసి చెప్పేవాడు. యెహెజ్కేలు ఏదైతే చెప్పాడో అది ముందు చేసి చెప్పేవాడు. యేసు ప్రభు కూడా చేసి బోధించేవాడు. ఏదైతే చేశాడో అదే చెప్పేవాడు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 2వ వచనం. అంటే బోధ కంటే ప్రవర్తన ప్రాముఖ్యం. మొదట ప్రవర్తన, తర్వాత బోధించుట. మొదట ప్రవర్తన, తర్వాత బోధించుట. ప్రవర్తన బోధకు వెలుగు తెచ్చును. వినేవారు బోధ లక్ష్య పెట్టుదురు. ప్రవర్తన బోధకు వెలుగు తెచ్చును లేక విలువ తెచ్చును. వినేవారు బోధను లక్ష్య పెట్టుదురు. కాబట్టి ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. తీతు పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు. తీతు పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు. తిమోతికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 16 వచనాలు. గనుక వినేవారు బోధ లక్ష్య పెట్టాలంటే మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. ఆ ప్రవర్తన ఎలా ఉండాలో ఈ కాపరి పత్రికలైన తీతు పత్రిక, తిమోతి పత్రికలో చాలా వివరంగా చెప్పాడు. సరే ప్రియులారా, మనం యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నాం కదా. యెహెజ్కేలు తన ఇంటికి కన్నం వేసి సామాగ్రిని తీసుకొని ముఖము కప్పుకొని పోవుచుండగా వర్తమానము ఆలకించ మనుషులు లేక ప్రజలు నీవు చేయునదేమి అని అడుగుచూ ఉన్నారు. చూశారా? నువ్వు చేసేదేంటయ్యా?
ఇంటికి కన్నం వేస్తున్నావు, సామాగ్రిని తీసుకుంటున్నావు, ముఖాన్ని కప్పుకొని మోసుకొని పోతున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? వర్తమానం వినే మనుషులు లేరు. కొన్నిసార్లు మనం చేస్తున్న పనులను బట్టి కొంతమందికి ప్రభువును పరిచయం చేయొచ్చు అన్న విధంగా నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకొనవలసిన సంగతి మాతో చెప్పమని అడుగుచూ ఉన్నారు. నువ్వు చేసిన పని వలన మాతో ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు అని వారు అడిగినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యములో వ్రాయబడిన మాటలు మనము అర్థం చేసుకోవచ్చు. యెహెజ్కేలు గ్రంథం 18వ వచనంలో ఒక సంగతి చెప్పాడు. ఉదయమందు జనులకు నేను ప్రకటించి తిని, సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసి తిని, నీవు చేసిన వాటి వలన 19వ వచనం, నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్ను అడుగగా అన్నాడు. 19వ వచనం మళ్ళా చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. నీవు చేసిన వాటి వలన మేము తెలుసుకొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్ను అడుగగా. నువ్వు చేస్తున్న పని ఉందే, ఆ పని నుండి మాకేం చెప్పాలనుకుంటున్నావు, అది మాకు చెప్పు అని అడుగుతున్నారే గాని వారి పరిస్థితి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో గమనించినట్లు 12వ అధ్యాయం 11వ వచనం, అప్పుడు యెహెజ్కేలు నేను చేసినట్లు మీరు చేయుడని చెప్పుచూ ఉన్నాడు. వారు అడిగిన మాటకు నేను చేసినట్లు మీరు చేయుదురని చెప్పుచూ ఉన్నాడు. 11వ వచనం, కాబట్టి వారికి ఈ మాట చెప్పుము, నేను మీకు సూచనగా ఉన్నాను, నేను సూచించినది వారికి కలుగును, వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులగుదురు. నేను సూచించినది వారికి కలుగును, నేను సూచించినది వారికి కలుగును. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 24:24, యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును, అతడు చేసినదంతటి ప్రకారము మీరును చేయుదురు. ఇది సంభవించినప్పుడు నేను ప్రభువైన యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. అతడు చేసినదంతటి ప్రకారము మీరు చేయుదురు అన్నాడు. అందుకు యెహెజ్కేలు ఈ దేవోక్తి భావం యెరూషలేములోనున్న ప్రధానికిని దానిలోనున్న ఇశ్రాయేలీయులందరికీ చెందును అంటున్నాడు. ఇది ఎవరెవరికి? 12వ అధ్యాయం 10వ వచనం. ఎవరెవరికి ఈ సంగతి? ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఈ దేవోక్తి భావము యెరూషలేములోనున్న ప్రధానునికిని దానిలోనున్న ఇశ్రాయేలీయులందరికీ చెందును అని చెప్పాడు. వారు చెరలోనికి పోయి దేశాంతరము వెళ్ళిన వారై దేశాంతర వాసులగుదురు. ప్రధాని అనగా వారి రోజు సిద్కియా పారిపోవచ్చుండగా అతని పట్టుకొని బాబేలుకు వాని తెప్పించెదను. అయితే ఆ స్థలమును చూడక
చచ్చును అన్నాడు. ఆ స్థలమును చూడక చచ్చును. 12-13 వచనాలు. ఎస్కేల్ గ్రంథం 12-13 వచనాలు. వారిలో ప్రధానుడగువాడు రాత్రి అందు సామాగ్రిని భుజం మీద పెట్టుకుని తానే మోసుకొని పోవుటకై తన సామాగ్రిని బయటకు తెచ్చుకొనవలని గోడ కన్ను వేసి నేల చూడకుండా ముఖము కప్పుకొని పోవును. అతని పట్టుకొనుటకై నేను నా వలయొగ్గి వాని చిక్కించుకొని కల్దీల దేశమైన బబులోనుకు వానిని తెప్పించెదను. అయితే ఆ స్థలము చూడకై అతడు అక్కడ చచ్చును. అక్కడ అతడు చచ్చును అనే మాట చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటను బట్టి చూస్తే సిద్కియా పారిపోవచ్చు ఉన్నాడు. అతని పట్టుకొని బాబేలుకు వాని తెప్పించెదను. అయితే ఆ స్థలమును చూడక చచ్చును. అనగా సిద్కియా పారిపోగా కల్దీల సేన అతన్ని పట్టుకొని అతని కండ్లు ఊడదీసిరి. అతని కండ్లు ఊడదీసిరి. బాబేలుకు తీసుకొని పోగా అతడు మరణించెను. బాబేలుకు తీసుకువెళ్ళినప్పుడు ఏమయ్యాడు? అతడు మరణించినట్లుగా మనము చూస్తున్నాం. ఇర్మియా గ్రంథములో 39వ అధ్యాయం 4-7 వచనాలు. మత్తాను కుమారుడైన షఫట్యయును పషూరు కుమారుడైన గెదల్యాయును షెలెమ్యా కుమారుడైన యోకలును మల్కియా కుమారుడైన షఫూరును వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా, ఈ మనుషుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరినవాడు కాడు. ఇతని ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుట వలన ఈ పట్టణములో నిలిచియున్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము. అందుకు రాజైన సిద్కియా, అతడు మీ వశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా అనే మాటలు చూస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యములో ప్రియులారా, హిజ్కియా దేవుని మీద తిరుగుబాటు చేసి చెడు నడత నడచిన కారణముగా హిజ్కియాకు ఈ దుస్థితి సంభవించింది. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 2-4 వచనాల్లోను, ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 2-4 వచనాలు, దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 11-17 వచనాలు. కనుక పాపం వల్ల వచ్చు జీతము మరణము. పాపం వల్ల వచ్చే జీతం ఏ ఒక్కరికైనా మరణమే. సంసోను కూడా ఆత్మ బలము చేత చాలా గొప్ప కార్యాలు చేశాడు గాని సంసోను పాపమును ప్రేమించి గర్వించగా సంసోను కళ్ళు కూడా తీసివేయబడి ఘోర మరణాన్ని పొందాడు. న్యాయాధిపతులు 16వ అధ్యాయం. ఆ పాపము చాలా భయంకరమైనది కదా, దానివలన వచ్చు శిక్ష ఘోరమైనది. కనుక దేవుని పిల్లలు పాపమునకు దూరంగా జీవించాలి. పరిశుద్ధ జీవితము జీవించుట ఎంతైనా ఆశీర్వాదకరం. అలాంటి వానిని దేవుడు తప్పక కాపాడతాడు. మరియు వారి అనగా ఇశ్రాయేలీయుల నలుదిక్కులకు వారిని చెదరగొట్టి కత్తి దూసి వారిని తరిమెదను. 14వ వచనంలో చెప్పాడు. 12-14. కత్తి దూసి వారిని చెదరగొట్టెదను అన్నాడు. వారిని అన్యజనుల్లో చెదరగొట్టిన తర్వాత నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు
అన్నాడు 15లో. దేవుని శిక్ష వారి మీద పడినప్పుడే వారు దేవుని వైపు తిరుగుచూ ఉన్నారండి. తిరుగుబాటు చేయు వానిని త్వరలో దేవుని వైపునకు మళ్ళించినది శ్రమే. తిరుగుబాటు చేసిన వారు దేవుని వైపుకు త్వరగా మళ్ళుకోవాలంటే శ్రమ. అందుకే మనకు అప్పుడప్పుడు బాధలు వస్తాయి. ఆ బాధ వలన విధేయులనుగా చేస్తాడు. కనుక దైవలేఖనంలో వ్రాయబడిన వాస్తవికతను జాగ్రత్తగా గమనించాలి. ప్రభు పిల్లలమైన మన జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు అప్పుడప్పుడు దేవునికి దగ్గర కావాలని కొన్నిసార్లు శ్రమల గుండా ప్రయాణం చేయిస్తాడు. సరే, ఇక్కడ తిరుగుబాటు చేసే వారికి త్వరగా దేవుని వైపుకు మళ్ళించాలని శ్రమ కలుగుతుందని యెషయా గ్రంథం 26:16-17, యెషయా గ్రంథం 26:16-17, కీర్తన 119:67. అయితే నేనే యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకొనున్నట్లు తాము చేరిన అన్యజనులలో తమ హేయ కృత్యములనన్నింటినీ వారు వివరించి తెలియజెప్పుటకై నేను వారిలో కొందరిని కాపాడెదను అన్నాడు. నేను వారిలో కొందరిని కాపాడెదను అన్నాడు. వారిలో కొందరిని కాపాడతా, తప్పిస్తా అన్నాడు. 16వ వచనం. 16వ వచనంలో వ్రాయబడిన మాట, అయితే నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు తాము చేరిన అన్యజనులలో తమ హేయ కృత్యములన్నింటినీ వారు వివరించి తెలియజెప్పుటకై ఖడ్గము చేత కోలకుండాను, క్షామమునకు చావకుండాను, తెగులు తగులకుండాను నేను వారిలో కొందరిని తప్పించెదను. నేను వారిలో కొందరిని తప్పిస్తాను అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనం ఆలోచన చేయాలి. దేవుడు ఏ కార్యము చేసినా తగిన సాక్ష్య దేవుని వాక్యములో వ్రాయబడిన మాట, దేవుడు ఏ పని చేసినా కొంత సాక్ష్యం అయితే మిగులుస్తాడు. కొందరిని తప్పించి ఇదిగో ఫలానా తప్పు, ఫలానా పాపం, ఫలానా కార్యం, ఫలానా దేవునికి విరోధమైన చర్య ఈ విధంగా ప్రవర్తించారు, దానిని బట్టి ఇలా శిక్ష కలిగింది అని చెప్పడానికి కొంతమందిని తప్పిస్తాడని చెప్పి 16వ వచనంలో మనము చూస్తున్నాం. అవును ప్రియులారా, దేవుని వాక్యములో కొన్ని విషయాలు మనం ఆలోచన చేయొచ్చు. 6వ అధ్యాయం 8-10 వచనాలలో మనం చూడొచ్చు. యెహెజ్కేలు గ్రంథంలోని 6వ అధ్యాయం 8-10 వచనాలు, అలాగే 14వ అధ్యాయం 22వ వచనం, 14-22, ఇర్మియా గ్రంథం 22:8-9 వచనాలు, 8-9 వచనాలు. అవును, నిజమే. బబులోనులో దానియేలు అతని స్నేహితులను, మాదీయ పారసిక దేశంలో మొర్దెకై ఎస్తేరును జీవించారు. ఎందుకు వారిని జీవింపజేశాడు? అన్యులు యెహోవాను తెలుసుకొనున్నట్లు మాదిరిగా ఉండి అన్యుల మధ్య దేవుని మహిమ బయలుపరచబడుటకు కారణముగా ఉండిరి. నేడు మనము కూడా అన్యుల మధ్య ఆత్మీయులముగా ప్రకాశించాలి. అప్పుడు మనలను బట్టి అనేకులు దేవుని వైపుకు మళ్ళుకుంటారండి. అనేకులు దేవుని వైపుకు మళ్ళుకుంటారు. కనుక అన్యుల మధ్య మనం ఎలా ఉండాలి? ఆత్మీయులంగానే ఉండాలి, కానీ వాళ్లతో పాటే అన్నట్టుగా మనం ఉండకూడదు. దేవుని వాక్యంలో వ్రాయబడింది,
కీర్తన 40వ కీర్తన 2-3 చరణాలలో జిగటగల దొంగ ఊబిలో నుండి పైకి లేపబడిన వారమై అగాధములో నుండి బయటకు వచ్చిన వారమై మన అడుగులు బండ మీద స్థిరపరచబడిన వారమై మన నోట స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తన ఉండాలి. మన నోట ఏముండాలి? స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తన ఉండాలి. ఇంకా పాత పద్దులే, పాత పద్ధతులే, పాత ప్రవర్తనే ఇంకా ఉండకూడదు. లోకంలో ఎలా ఉండాలి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14-16 వచనాలను సణుగులను సంశయములను మానిన వారై నిరపరాధులను నిష్కళంకులను నిందారహితులగునట్లు లోకమందు జ్యోతుల వలె జీవవాక్యమును పట్టుకొని ప్రకాశించాలి అని చెప్పాడు. జీవవాక్యమును చేతబట్టుకొని లోకములో జ్యోతుల వలె ప్రకాశించాలి. అలాగున మనము ప్రకాశించేటట్లుగా చూడండి, ఉదయం సూర్యుడు చక్కగా ఎలాగైతే చీకటిలో నుండి అలా వెలుగును తెస్తూ ప్రకాశిస్తాడో మన జీవితం కూడా ఒకప్పుడు చీకటిమయమైనది, అందులో నుండి వెలుగు వచ్చినట్లుగా మన జీవితం రావాలి. ఆ వెలుగులో అనేకులు చీకటిని పోగొట్టుకుంటారు. సూర్యుడు రాగానే చీకటి తొలగిపోతే చీకటి కార్యాలకు ఫుల్ స్టాప్ పడుద్దా పడదా? కాబట్టి వెలుగు సంబంధుల వలె మనం ఉండాలి. జీవవాక్యమును చేతపట్టుకొని దేవునికి మహిమను తెచ్చే వారముగా మనము ఉండాలి. ఆ విధంగా మనము సిద్ధపడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. దేవుడు ఎక్కడ ఏది చెప్పినా గొప్ప పాఠాన్ని ప్రజలకు నేర్పడానికే చెప్పాడు. తప్పు చేసిన వారిని శిక్షించి తప్పు చేసినటువంటి వారి విషయములో ఇదిగో ఇలా చేస్తే ఇలా జరుగుద్ది అని చెప్పడానికి సాక్షులను కూడా పెట్టాడు. అసలు బైబిల్ గ్రంథాన్ని ఒక సాక్ష్యం అండి. ఎలా అంటే ఈరోజు కొంతమందికి బైబిల్ అర్థం కాక వాళ్ళ బైబిల్లో కూడా చూడండి, తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు, పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ పాపం చేసిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ దీనికి ఏం పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టారు, పరిశుద్ధ గ్రంథం అయితే ఈ పాపం చేసింది ఎందుకు పెట్టారు అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి అది అర్థం కాలే, తేటగా అర్థం కాలే. అంత మంచి చేసిన కార్యమే పెడితే పాపం చేస్తే వచ్చే శిక్ష ఏంటో తెలియాలిగా. పాపం చేస్తే శిక్ష ఎలా ఉంటుందో చెప్పాలా వద్దా? అందుకని మంచితో పాటు అక్కడక్కడ జరిగినటువంటి చెడ్డను కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనకు బుద్ధి కలగడానికే దృష్టాంతంగా పెట్టాడనమాట. అందువల్ల ఇది వన్ సైడ్ గ్రంథం కాదు, ఇది పరిశుద్ధ గ్రంథం అవ్వటానికి కారణం ఏంటంటే ఎక్కడ పాపం జరిగినా ఆ పాపాన్ని ఎత్తి చెప్పి పాపం వలన వచ్చే శిక్ష ఏంటో చెప్పి ఆ పాపానికి శిక్ష ఎలా పడిందో కూడా చెప్పి ఆనవాళ్ళన్నీ ఈరోజు ఆధారాలతో మన చేతిలో పెట్టాడు గ్రంథాన్ని. అసలు బైబిల్ వినడమే కాదు, బైబిల్ చదివినప్పుడు కూడా మన బ్రతుకులో ఎంతో గొప్ప మార్పు రావాలి. ఆ విధమైన సిద్ధపాటు మనలో కలిగి ఉండాలి. ఏమండి, చెవులుండి వినలేనట్టుగా ఉన్నారా? కండ్లుండి చూడలేనట్లుగా ఉన్నారా? హృదయముండి గ్రహించలేనట్లుగా ఉన్నారా? అయితే మనం పొరపాటు చేసిన వారమే. సందర్భాలు, కొన్ని సూచనలు దేవుడు ఎందుకు మనకు చెబుతూ ఉన్నాడంటే మనకు పాఠం నేర్పడానికి. కనుక ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాన్ని గుర్తించి దేవునికి మహిమ ఆపాదించాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ ఘననామానికి స్తోత్రములు. కొన్ని సూచనల ద్వారా యెహెజ్కేలు ఇశ్రాయేలులకు పాఠం నేర్పగా కొందరు
నేర్చుకున్నట్లు కొందరు కఠినులైనట్లు మేము విన్నాం. మా ప్రభువా, మా దేవా, ప్రతి విషయంలో మీకెంతో మహిమ, ఘనత, కీర్తి ప్రభావములను ఆరోపించగలిగే వారిగా సిద్ధం చేయమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా, లోకముతో పాటు కొట్టుకొని పోకుండా రేపు భయంకరమైన ఉగ్రత అనే జీవితాన్ని అనుభవించకుండా నెమ్మదిగా, సుఖముగా జీవించడానికిని, ప్రతి విషయంలో మీకు మహిమ తేవడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి మీ నామమునకి మహిమ, ఘనత, కీర్తి ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు మా ప్రభువు, మా రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచు ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, సంగతులు సరిగా అర్థం చేసుకుంటున్నారని నమ్ముతున్నాను.